శ్రీశైలం, భద్రాచలం తూర్పు కనుమల స్థావరాల్లో ఉన్న పెద్ద పులులు ఇప్పుడు మకాం మార్చేస్తున్నాయా? నల్లమల్ల అడవుల నుంచి వెలుగొండ అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయా? తాజాగా నెల్లూరు జిల్లాలోని వెలుగొండ, సోమశిల వెనుక వైపు పెనుశిల కోన అభయారణ్యంలోకి చేరుతున్నాయా? ఇటీవల నెల్లూరు జిల్లాలోని అటవీశాఖ అధికారులకు లభించిన ఆధారాలు పరిశీలిస్తే ఈ సందేహాలకు అవును అనే సమాధానం వస్తోంది. నల్లమల నుంచి వెలుగొండ, పెనుశిల కోన అభయారణ్యం వైపు పులులు రావడానికి కారణాలేంటి? అందుకు అధికారులు చెబుతున్న సమాధానమేంటి? వాస్ దిస్ టైగర్స్ మైగ్రేషన్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ, పెనుశిల లక్ష్మీనరసింహస్వామి అభయారణ్యంలో పులుల సంచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా నెల రోజుల క్రితం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అటవీ పరిధిలో ఉన్న నెల్లూరు, ముంబై జాతీయ రహదారిపై ఓ వాహనం పులిని ఢీకొట్టిన ఘటన ఈ చర్చకు దారితీసింది. పులిని ఢీకొట్టిన కారు ధ్వంసం కావడంతో దానిపై అటవీశాఖ అధికారులు విస్తృత పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ మొదలుపెట్టారు. ఇందులో అనేకమైన ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద పులులు, చిరుత పులులు, ఇతర అటవీ వన్యప్రాణులు కోకొల్లలుగా ఈ ప్రాంతంలో ఉన్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. డ్రోన్ల ద్వారా ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిరుత పులులతో పాటు అనేకమైన వన్యప్రాణులు అందులో కనిపించాయి. వీటి ఆధారంగా 2 పెద్ద పులులు, చిరుత పులులు, అడవి దున్నలు, అడవి పందులు, కంపకోళ్లు, నెమళ్లు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అటవీ సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని, వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పారు. తాజాగా నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులులు, చిరుత పులుల ఆనవాళ్లను బట్టి గతంలో నల్లమల, శ్రీశైలం తూర్పు కనుమల్లో ఉన్న పెద్ద పులుల సంతతికి చెందిన పులులు ఇప్పుడు వాటి స్థావరాలు మార్చుతున్నట్లుగా అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి పద్మార్స్ ఏదైతే ఉన్నాయో అవి పెద్ద పులికి సంబంధించిన పద్మార్స్. మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ఫ్లోన్ ఏరియా. ఇక్కడ చాలా హెవీగా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కాబట్టి బద్వేల్ టు నెల్లూరు NH 67ని ఎక్స్పాన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు స్థానిక గ్రామస్తులకి అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నా. ఫస్ట్ ఎక్కువగా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అలర్ట్గా ఉండండి. రైతు ఎక్కడ పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా లేదా 2-3 కలిసి అలాంటి నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఎక్కువగా వచ్చి ప్రజలైతే అడవుల్లోకి పోకుండా ఉంటే చాలు. అదేవిధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్. సో ఇప్పుడు అది డిక్లైర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవరైనా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. వెలుగొండ, తూర్పు కనుమలు, పెనుశిల నృసింహ అభయారణ్యంలోకి పెద్ద పులుల ప్రవేశంపై ఇప్పుడు అటవీశాఖ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభయారణ్యంగా డిక్లేర్ చేశాయి. సుమారు 1030.85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని 10 ఏళ్ల క్రితమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. గత రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్లోనూ పబ్లికేషన్ చేశాయి. నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లోని సోమశిల, కండలేరు జలాశయాలు అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఇక్కడ నీటి వసతి, అడవిలో విస్తీర్ణము పెరిగింది. ఎప్పుడూ నీటి వసతి అందుబాటులో ఉండడంతో ఒకవైపు పచ్చదనం పెరగడంతో పాటు ఈ ప్రాంతంలో వన్యప్రాణులు తలదాచుకునేందుకు మరుగు ఏర్పడిందని ముందుగానే అటవీశాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతంలో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, కముజులు, కొండగొర్రెలు, ఉడుములు, ముంగీసలు, అరుదైన సర్ప, పక్షిజాతులు రేంజ్లో 2 ఏళ్ల కిందటే వాటి పాదముద్రలను కూడా గుర్తించారు. నాడే టైగర్ కారిడార్ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. విశాలమైన, దట్టమైన అటవీ ప్రాంతం, కొన్ని ప్రాణులు తలదాచుకునేందుకు అనువైన స్థావరాలు ఉన్నప్పటికీ నిర్వహణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభయారణ్యం నిర్వహణకు ఏటా 30 లక్షలు, విధి నిర్వహణకు తప్ప మిగిలిన వాటికి నయా పైసా రాలేదు.
ఇప్పుడు రెండు పులుల సంచారం వెలుగు చూసిన నేపథ్యంలో టైగర్ కారిడార్ ను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ఎర్రచందనం స్మగ్లర్లు వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పెద్ద పులులు, చిరుతలతో పాటు అరుదైన వన్యప్రాణులను రక్షించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.